ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గౌతమ్ గారు గుడికి వస్తారా రారా? వస్తాడని నమ్మకం ఉంది. నా నమ్మకం నిజమై గుడికొస్తే ఇవాళ నా జీవితం ఏంటనే తెలిసిపోతుంది. దేవుడా, గౌతమ్ తప్పకుండా గుడికొచ్చేలా చూడు ప్లీజ్. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం సంరాజంజ విరాజంజ విశ్వేర్యాజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముఖే దయామాసుకుంద్రజామతే మానోహకుంజేజ్జాతమే లోకామస్తంపురుషం జగతో అభిభ్రదగ్నాగహి శ్రియా మా పరిపాతయా ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి. శతమానం భవతి శతాయుఃపురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. గౌతమ్ ఇంకా రాలేదేంటి? ఎందుకు రాడా? లేదు, వస్తాడు. హాయ్ మిథున. హాయ్. నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నాను మిథున. ఆ దేవుడి దయ వల్ల ఇవాళ్టికి గుళ్ళో నీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది. నిజమే, మనకి 8 ఏళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పటికీ 8 ఏళ్ళయింది. నాకు తెలుసు నువ్వు తప్పు చేసి వెళ్ళలేదని. అందుకే నువ్వు ఎన్నటికైనా తిరిగి వస్తావని ఎదురు చూశాను. నీకోసం 8 ఏళ్ళు కాదు మిథున, 80 ఏళ్ళు కూడా ఎదురు చూసేందుకు నేను రెడీ. 80 ఏళ్లే కాదు, నీతో కలిసి 7 అడుగులు వేసేందుకు 7 జన్మలైనా ఎదురు చూసేందుకు కూడా నేను రెడీ మిథున. నువ్వు ఊర్లోకి వచ్చావనగానే నేను మళ్ళీ పుట్టినట్టయింది. మీ నాన్నగారు కలిసి నీ గురించి చెప్పగానే నాకు రెక్కలొచ్చినట్టయింది. ఇక మీ నాన్నగారు మళ్ళీ మన పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు అని చెప్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఆనందం ఎంతలా ఉండుంటుందో ఒకసారి ఊహించు. అసలు కాళ్ళు నేల మీద నిలబడలేదనుకో. కానీ ఒక్కటే భయం మిథున, నువ్వు వచ్చినప్పటి నుంచి పెద్దగా మాట్లాడలేదు. పెళ్ళి కదా, నీ మనసులో ఏముందో తెలీదు. ఒక్కసారి నీ మనసులో మాట వింటే ఆ మనసులో నాకు మునుపటి చోటే ఉంటే అప్పుడు ధైర్యంగా ఉండొచ్చనే ఆలోచనతోనే ఉన్నాను మిథున. నాకు తెలుసు నీ భయమంతా విరాజ్ గురించి అయ్యుంటుందని. విరాజ్కి నువ్వు సొంత తల్లిలా ఉంటున్నావు అనేది కూడా నాకు తెలుసు మిథున. రేపు మన పెళ్ళయ్యాక విరాజ్ని నేను నా సొంత కొడుకులా చూసుకుంటానని నీకిప్పుడే మాటిస్తున్నాను మిథున. నువ్వు ఆ విషయంలో వరీ అవ్వాల్సిన పనిలేదు.
ఇంకా చెప్పాలంటే నాకు పిల్లలే అవసరం లేదు మిథున. విరాజ్ ఒక్కడే మన కొడుకు అనుకుందాం, ఏమంటావు? అది మనోజ్ గారు, నేను అది బాబు. అంకుల్ మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను బాబు. నువ్వు మిథునతో మాట్లాడినవన్నీ విన్నానయ్యా. గొప్పడు బాబు నువ్వు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎత్తులో కనపడుతున్నావు నువ్వు. శభాషయ్య, చాలా సంతోషం. అమ్మా, నేను కూడా నీతో మాట్లాడాలి. దర్శనం అయిపోయిందా? ఇంటికి వెళ్దామా? అయిపోయింది నాన్న. బయలుదేరుదామా? వస్తానయ్యా. సరే అంకుల్. రామ్మా, రామ్మా, రా. చూడు తల్లి, నువ్వు అక్క కోసం పీటల మీద నుంచి వెళ్ళిపోయావనే నిజం నాకు తెలియనంత వరకు ఈ నాన్న జీవశవంలాగే బతికాడమ్మా. ఆ నిజం తెలిసాకే మళ్ళీ మనిషినయ్యాను, మళ్ళీ బ్రతికాను. ఆ దేవుడి దయను, మనోజ్ మంచితనము నా అదృష్టము. అతను కూడా నిన్ను ఈ తండ్రి కన్నా ఎక్కువగా నమ్మి నీకోసం ఎదురు చూశాడు తల్లి. ఆ మనోజ్తో 8 ఏళ్ల కిందట ఆగిపోయిన మీ ఇద్దరి పెళ్లిని ఇప్పుడు మళ్లీ జరిపిస్తే అప్పుడు పోయిందనుకున్న పరువు, మర్యాద, గౌరవం, విలువ అన్నీ తిరిగి దక్కుతాయన్న నమ్మకం నాకుంది తల్లి. ఎలాగో ఒకప్పుడు నువ్వు ఒప్పుకున్న సంబంధమే కదా అని నిన్ను మళ్లీ అడగకుండానే పెళ్లి పన్ను మొదలుపెట్టాను. పైగా ఆ మనోజ్ ఎంత మంచివాడో నేను కితాబివ్వాల్సిన పనిలేదు. గుళ్ళో తనన్న మాటలు నువ్వే విన్నావుగా. అలాంటి మంచివాడిని అల్లుణ్ణి చేసుకుంటున్నాను అని గర్వంతో ఈ గుండె ఉప్పొంగిపోతుందమ్మా. ఊరందరికీ తను నాకు కాబోయే అల్లుడని చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరిపోతున్నాను తల్లి.